బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తమ్మినేని ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే టీడీపీ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందని రెబెల్ ఎమ్మెల్యేకు స్పీకర్ తమ్మినేని నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు, 4 గంటలకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు మరింత గడువు కోరారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. విచారణకు హాజరు కాకూడదని తెలుగుదేశం పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే ఫైనల్ విచారణ అంటూ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇద్దరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. శాసన మండలి చైర్మన్ స్పీకర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి ఉన్నారు. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్లున్నారు. ఇక శాసన మండలిలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్సీలుగా శ్రీ రామచంద్రయ్య, వంశీకృష్ణ ఉన్నారు. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ముఖ్యంగా ఇటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు, రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఆఫీస్కి వచ్చిన పరిస్థితి ఉందా? ప్రస్తుతానికి స్పీకర్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే స్పీకర్ కార్యాలయానికి మాత్రం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ రాలేదు. ప్రస్తుతానికి స్పీకర్ కూడా కొద్దిసేపటి క్రితమే తన ఛాంబర్ని వదిలి బయటికి వెళ్ళిపోయారు. ఆయన వాస్తవంగా ఇప్పటి వరకు చాలాసేపు ఎదురు చూశారు. మధ్యాహ్నం నుంచి ఆయన స్పీకర్ తన కార్యాలయంలో ఉన్నారు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కానీ వస్తారని ఎదురు చూశారు. కానీ ఎవరు రాకపోవడంతో ఆయన అయితే వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపు టీడీపీ తరపున పిటిషన్ ఇచ్చినటువంటి టీడీపీ విప్ ఎవరైతే ఉన్నారో డోలా బాల వీరాంజనేయ స్వామి కొండేపి ఎమ్మెల్యే, ఆయన కూడా కొద్దిసేపు క్రితం అక్కడ ఉన్నారు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల మీద ఆయన ఫిర్యాదు చేశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కానీ వాళ్ళు ఇప్పటివరకు ఒక్కసారి కూడా హాజరు కాకపోవడం పైన ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తాము ఇంకా టైం కావాలని కోరారు కాబట్టి వాళ్ళు ఇంకా రాలేదని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే సమయం 2 వారాలు కావాలని గత నెల 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖే వాళ్ళు స్పీకర్కి లేఖ రాశారు. కాబట్టి ఆ లేఖ కట్టుబడి 2 వారాల సమయం తర్వాత మాత్రమే తాము వస్తామని చెప్తున్నారు. కానీ స్పీకర్ మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితులు హాజరు కావాలని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు స్పందించకపోవడం పట్ల స్పీకర్ తన ప్రత్యేక అధికారాలు, విచక్షణ అధికారాలు ఉపయోగించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారని దానిపైన ఇప్పుడు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల మీద ప్రసాద్ రాజు, వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి చీఫ్ విప్గా ఉన్నటువంటి ప్రసాద్ రాజు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద ఆనం రామనారాయణ రెడ్డి ఆల్రెడీ 8వ తారీఖే అటెండ్ అయ్యి తన వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు స్పీకర్ వద్ద చేసినట్టు తెలుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ప్రసాద్ రాజు కానీ స్పీకర్ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్, మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నామని ఒక పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ మాత్రమే చూపించారు. వాటికి అథెంటికేషన్ ఏంటి, వాటికి అసలు అథారిటీ ఏంటి, వాళ్ళు అవి నిజమైన వీడియోలో పేపర్ క్లిప్పింగ్స్ అని ఎలా నమ్మాలి? ఎందుకంటే దానికి ఒక ఛానల్ సంబంధించి, ఒక పేపర్ సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇచ్చినటువంటి వాటితో తమ మీద ఎలాంటి అనర్హత ఎందుకు వేస్తారని ఆయన నేరుగా స్పీకర్నే ప్రశ్నించారు. ఆధారాలు సరిపోవు, ఇంకా వేరే ఆధారాలు ఉంటే చూపిస్తే వాటికి వివరణ ఇస్తామని కూడా ఆనం రామనారాయణ రెడ్డి తన వివరణ ఇచ్చుకుని వెళ్ళారు. కానీ కోటంరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం 8వ తారీఖు తర్వాత నుంచి ఇప్పటివరకు అటెండ్ కాలేదు. కేవలం ఒకసారి మాత్రం అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ పూర్తి స్థాయిలో వివరణ అయితే ఇవ్వలేదు. ప్రసాద్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి ఆధారాల మీద ఇప్పటివరకు 3 ఎమ్మెల్యేలు మాత్రం అటెండ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ 3 మీద ఉన్న చర్యలు తీసుకుంటారా స్పీకర్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. స్పీకర్ కొంత చిట్ చాట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళతో చిట్ చాట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఒక నిర్ణయం వస్తుంది, ఎదురు చూస్తూ ఉండండి అని ఒక కామెంట్ చేసి ఆయన వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అంటే స్పీకర్ ఖచ్చితంగా అనర్హత వేటు నిర్ణయాన్ని తీసుకుంటారనేది మనకొంతున్న సమాచారం. అది ఎప్పుడు తీసుకుంటారని దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే కనుక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే అయినటువంటి 4 ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు వేయాల్సింది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఆయన కూడా ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే మీద కూడా అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవంగా ఈ అనర్హత పిటిషన్ కానీ అనర్హత వేటు అంశాన్ని రాజ్యసభ ఎన్నికల కోణంలోనే తెర మీదకి తెచ్చారని ఒక ఆరోపణ, విమర్శలు మొన్నటి వరకు వచ్చాయి. కానీ ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపు 12వ తారీఖుతోనే
ఆ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ పూర్తయింది. రేపటితో విత్డ్రాలకు సంబంధించిన అభ్యర్థుల విత్డ్రాలు కూడా రేపటితో ముగుస్తుంది. 27 తారీఖున రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా అనర్హత వేటు వేస్తారా లేదా దానిపైన ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. చూడాలి మరి స్పీకర్ తన విచక్షణ అధికారాలు పరిగణలోకి తీసుకునేమన్నా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మీద వేటు వేస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలకి 50 రోజుల సమయం మాత్రం ఉంది కాబట్టి ఇప్పుడు వేటు వేసినా పెద్ద ఉపయోగం ఉండదనే ఒక భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకవేళ తీసుకుంటే కనుక ఖచ్చితంగా అది ఇప్పటి వరకు వరుసనే నోటీసులు ఇచ్చాం కాబట్టి తీసుకోకపోతే కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అనే కోణంలో అనర్హత వేటు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. రేపు లేదా ఎల్లుండిలో ఏమైనా స్పీకర్ తన నిర్ణయాన్ని తీసుకుని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రాజేష్, ముఖ్యంగా ఎప్పటిలో పూర్తి స్థాయిలో క్లారిటీ రావచ్చు? ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 గంటలకి సమయం ఇచ్చారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి. కానీ స్పీకర్ వెళ్ళిపోయిన సందర్భంలో ఒకవేళ వస్తే కనుక ఏంటి పరిస్థితి? పూర్తి స్థాయిలో ఎప్పటికల్లా దీనికి సంబంధించి క్లారిటీ రావచ్చు రాజేష్? అంటే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు రావని సమాచారం ఇచ్చిన తర్వాత స్పీకర్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దీనిపైన అంటే ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి క్లారిటీ 2 రోజులు వచ్చే అవకాశం ఉంది సచిన్. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకి మరోసారి నోటీసులు అయితే స్పీకర్ ఇష్యూ చేస్తారనే దానిపైన ఇంకో చర్చ నడుస్తుంది. ఈ రోజు రాలేదు కాబట్టి మరో డేట్ 21, 22 తారీఖులో మరోసారి రావాలని ఏమన్నా నోటీసులు ఇష్యూ చేస్తారనే దానిపైన ఒక స్పష్టత వస్తే కనుక ఆ రోజు కూడా రాకపోతే చివరిసారిగా రాకపోతే కనుక ఆ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. దానిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రేపు స్పీకర్ మరోసారి కార్యాలయానికి వస్తారు కాబట్టి అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకుని నోటీసుల మీద నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే ఏకంగా అనర్హత వేటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిన అవసరం ఉంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం చాలా దగ్గరలోనే ఉందా అంటే అక్కడ అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా రెబల్ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగలకపోవచ్చు లేదా తగలచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందేనని రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు, 4 గంటలకు హాజరు కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు హాజరయ్యేందుకు మరింత గడువు కోరారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. అయితే విచారణకు హాజరు కాకూడదని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే ఫైనల్ విచారణ అంటూ స్పీకర్ నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోతే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు స్పీకర్. 2 వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలకు నోటీసులు పంపించింది శాసనమండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి ఉన్నారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్. ఇక శాసన మండలులు వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలుగా సి రామచంద్రయ్య, వంశీకృష్ణ ఉన్నారు. సో ఏం చేయబోతున్నారు స్పీకర్ అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.